హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. అలానే మా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు మీకు చూపించబోయేది చాలా తక్కువ ఆయిల్తో బోన్లెస్ చికెన్తో ఇలా చికెన్ స్టిక్స్ చేసామండి. దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా బోన్లెస్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. దాన్ని ఇలాగ పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలండి. ఖతార్లో మ్యాక్సిమం మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుద్దండి. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి నాన్ వెజ్ ఐటమ్స్ ఏదో ఒకటి తింటూ ఉంటాము. అన్నీ బాగుంటాయి, కాకపోతే అసలు కారం ఉండవండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి కారం తినరేమో తెలియదు, కానీ అసలు మనం బేసిక్ కారం కూడా నాకు అనిపించదు. బయట ఫుడ్ మాకు ఇంకా నచ్చట్లేదండి, కంప్లీట్గా అవాయిడ్ చేసేసాము. ఏమైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే చేసుకుంటున్నాము. చూడండి, చికెన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాక దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. రుచికి సరిపడా సాల్టు, ఒక చెక్క నిమ్మరసం, అలానే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బోన్లెస్ చికెనే కదా, సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మసాలా బాగానే పట్టింది. కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఏది వండినా సరే ఉప్పు కారం సరిపోకపోతే అది టేస్ట్ కంప్లీట్గా పోతుంది. చూడండి, మొత్తం మసాలాని ఇలా ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన వాటిని మళ్ళీ ఇలా సపరేట్ చేసుకొని ప్లేట్లో పెడుతున్నాము. ముక్కల్ని బ్యాంబూ స్టిక్స్ ఉంటాయండి, మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, వాటికి గుచ్చాలండి. వీడియోలో చూపించే విధంగా వాటికి గుచ్చాలండి. స్టిక్స్ కొంచెం పెద్దగా ఉన్నాయండి, మాకైతే 3 స్టిక్స్ పట్టాయి. ఈ చికెన్ని మా హస్బెండే ప్రిపేర్ చేశారండి. బావ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మేము ఇంట్లో ఇలాంటి ప్రిపేర్ చేసుకుంటామండి, లేదంటే మా పాపతో అస్సలు అవ్వదు. సన్నగా కట్ చేయడం వలన ఇలా గుచ్చేటప్పుడు మనకి అంత ఇబ్బందిగా ఉండదు, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, మొత్తం చికెన్ని ఇలా స్టిక్స్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి పైన కింద కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఎయిర్ ఫ్రైయర్లో ఒక బటర్ పేపర్ని వేసుకొని వీటిని స్లోగా పెట్టేసుకోవాలి. స్టిక్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఎయిర్ ఫ్రైయర్లో ఇలా క్రాస్గా పెట్టేశాము. టెంపరేచర్ 180 డిగ్రీ సెట్ చేసాము. మధ్యలో ఒకసారి రెండో వైపుకు కూడా తిప్పుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. ఆప్షన్ మేము మీట్ పెట్టామండి, వింగ్స్ పెట్టలేదు. మీట్ ఆప్షన్ పెట్టి 18 మినిట్స్ వరకు ఉంచాము. ఫ్రై చేసుకున్నా చాలా త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే ముక్కలు చాలా సన్నగా కట్ చేసాం కదా. ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్ అలాంటివి ఇక్కడ ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకుంటున్నాము. ఇండియాలో అయితే చక్కగా ప్యాన్లోనే ఫ్రై చేసేస్తాను. ఇక్కడ కూడా నేను మ్యాక్సిమం ప్యాన్లో ఫ్రై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ కరెంటు బిల్ ఎలానో రెంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ అంటే బయట కొనుక్కోవాలండి. ఊరికే అన్నానండి, గ్యాస్ అయిపోతుందని కాదు, కానీ ఈయన డైట్లో ఉన్నాడు, అందుకని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసాము. అంతే అండి, సాఫ్ట్ అండ్ యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మసాలా బాగా పట్టిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. కొన్ని క్యారెట్ ముక్కలు, అలానే ఆనియన్స్, నిమ్మకాయ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఈ చికెన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.